హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఇందులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ చాలా కీలకమైన రాష్ట్రాలు, దక్షిణాది నుంచి అటు ఈశాన్యం నుంచి. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే దేశం మొత్తం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తారనేది. ఇక మరోవైపు కేరళ మూడో అతిపెద్ద రాష్ట్రం, ఇక ఉత్తరాది వైపు చూసుకుంటే అస్సాం, ఇక పుదుచ్చేరి. ఈ 5 అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరగనున్నాయి. సో ఒక అస్సాం తప్పిస్తే మిగిలినవన్నీ ఒకే ఫేజ్లో జరగనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రస్తుతం శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చాలా కీలకమైనటువంటి ఒక సర్వే సంస్థ గత కొద్ది కాలంగా పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో తమ ఫలితాలు 100% నిజమని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి సంస్థ తాజాగా ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలు అంటే ప్రీపోల్ సర్వేని విడుదల చేసింది. ఇక పోలింగ్ అయితే ఇందులో మనం ప్రధానంగా ఇప్పుడు ఈ వీడియోలో తమిళనాడు గురించి చర్చించుకుందాం. తమిళనాడులో ఏప్రిల్ 27వ తేదీన తొలి దశ పోలింగ్ అనేది, తొలి దశ అంటే ఏప్రిల్ 27వ తేదీన తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం శాంపిల్స్ 52,300 శాంపిల్స్ కలెక్ట్ చేసింది తమిళనాడు సంబంధించినటువంటి 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. జనవరి 20 నుంచి 27 మార్చ్ అంటే దాదాపు 3 నెలల వ్యవధిలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 27 అంటే దాదాపు ఒక 2 రోజుల క్రితం వరకు తీసినటువంటి శాంపిల్ సర్వే 52,300 మంది నుంచి శాంపిల్ సర్వే సేకరించి తమిళనాడులో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఒక అంచనా వచ్చింది. ఇందులో ప్రధానంగా తీసుకున్నటువంటి కేటగిరీలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంది, బీసీ ఓటర్స్ ఉన్నారు, ఓసీ కమ్యూనిటీస్ ఉన్నారు, ఏజ్ గ్రూప్స్ అయితే 18 to 25 ఉన్నారు, 26 to 35 ఉన్నారు, 36 to 45, 46 to 55 అంటే ప్రతి 10 ఏళ్లకి ఒక గ్రూప్గా విభజించి చాలా క్లియర్గా ఒక శాంపిల్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో గవర్నమెంట్ సెక్టర్, నాన్ గవర్నమెంట్ సెక్టర్, కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రైవేట్ స్టూడెంట్స్, ఫిషర్మెన్ కమ్యూనిటీ, ఇతర కమ్యూనిటీలు అన్నీ ఏ కమ్యూనిటీలు అంటే దాదాపు మొత్తం ఒక 17 నుంచి 20 కేటగిరీల్లో శాంపిల్ సర్వే అనేది దాదాపు తమిళనాడు వ్యాప్తంగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు ఒక 52,000 శాంపిల్స్ తీసుకుని ఒక క్లియర్ కట్ ఒక అంచనాకు వచ్చారు తమిళనాడులో ఈసారి అధికారం ఎవరిదనే విషయంలో. సో ఈ నేపథ్యంలోనే ఇందులో ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంటు, లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, ఆల్కహాల్, డ్రగ్స్, తమిళ్ ఐడెంటిటీ అంటే తమిళ యొక్క ఉనికి, తమిళ యొక్క భాషకు సంబంధించినటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా కరప్షన్ ఛార్జెస్ అగైనెస్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అండ్ లోకల్ లీడర్స్, డిఎంకే అండ్ వైడ్ అలయన్స్, డిఎంకే కూటమితో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత కావచ్చు, వీక్నెస్ అండ్ ఏఐడిఎంకే అండ్ అలయన్స్ విత్ బీజేపీ, ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ వల్ల ఉన్నటువంటి బలహీనత, టీవీకే పార్టీ యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది, ఆఫ్టర్ జయలలిత కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ఏఐడిఎంకే లీడర్స్, జయలలిత తర్వాత అన్నాడీఎంకే నేతల్లో ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్టు, ఈ అన్ని అంశాలని బేస్ చేసుకుని ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు మనం సర్వేలోకి వెళ్ళే ముందు ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి ఒక ప్రశ్నల ఆధారంగా ఈ యొక్క సర్వే అనేది వీళ్ళు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా హూమ్ డూ యూ విష్ టు సీ యాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆఫ్టర్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్. 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పి ఒక ప్రశ్నకు ఎంకే స్టాలిన్ కోసం ఏకంగా 43% మంది మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఇక ఈపీఎస్ అయితే 36% ఓటర్లు, విజయ్ 16%, ఇక ఇతరులు అయితే 2%. సో ఓవరాల్గా ఇక విచ్ పార్టీ అలయన్స్ వుడ్ లైక్ టు ఓట్ ఫర్ అంటే డిఎంకేకు 41% మంది మొగ్గు చూపినటువంటి పరిస్థితి, ఏఐడిఎంకే కూటమికి అయితే 38.5%. అంటే రెండింటి మధ్య చాలా స్వల్ప వ్యత్యాసం ఉంది, కేవలం 2.5% మందే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక టీవీకే పార్టీకి గణనీయంగా దాదాపు 14% అనేది కనిపిస్తుంది, ఎన్టీకే పార్టీ కూడా 4.5% కనిపిస్తుంది. ఇక విచ్ అలయన్స్ హ్యాజ్ ఎ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ తమిళనాడు, ఏ అలయన్స్కి తమిళనాడు వ్యాప్తంగా గట్టి క్యాడర్ కార్యకర్తల యొక్క
బలం ఉంది అనే ప్రశ్నకు సమాధానంగా డిఎంకేకు ఏకంగా 48% మంది మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఏఐఏడిఎంకే కూటమికి 35%. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. దాదాపు 13% వ్యత్యాసం కనిపిస్తుంది అన్నా డిఎంకే కూటమికి, అటు డిఎంకే కూటమికి. ఇక టీవీకేకి 10% మాత్రమే ఓటు లభించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఇలా పక్కన పెడితే ఇక అసలైన వివరాలకు వస్తే ప్రస్తుతం వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే తమిళనాడులో అమల్లోకి వస్తున్నాయో అవి వాటి పట్ల సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అసంతృప్తిగా ఉన్నారా, వ్యతిరేకత కనబరుస్తున్నారా, ఏమనుకుంటున్నారా ప్రజలు అనే ప్రశ్నకు సమాధానంగా సాటిస్ఫైడ్ అంటే సంతృప్తి పరిచిన వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది, 37%. కంప్లీట్లీ డిసాటిస్ఫైడ్ అనేది సాటిస్ఫైడ్ కంటే 3% తక్కువ ఉంది, 34%. సో ఓవరాల్గా ఇక్కడ పరిణామాలు చూస్తే కంప్లీట్గా డిఎంకే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఒక మద్దతు మరోసారి లభిస్తుంది. తమిళనాడులో గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పాను, తమిళనాడులో ఇప్పుడు ఒకే ప్రభుత్వం 2 సార్లు వరుసగా అధికారంలోకి రాలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సర్వే ఫలితాలు ఏదైతే 1 by 1 వస్తున్నాయో ఈ ఫలితాలని నిజమైతే ఫస్ట్ టైం ఒకే కూటమి ఒకే పార్టీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తమిళనాడులో తొలిసారి కావచ్చు. ఎందుకంటే డిఎంకే పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. విచ్ పార్టీ విల్ సేవ్ తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్, తమిళ ఉనికిని, తమిళ ఒక ఉనికిని చాటేది ఎవరు అంటే డిఎంకేకి పెద్ద ఎత్తునటువంటి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ఇక్కడ అన్నా డిఎంకే కూడా గతంలో ఆ పరిస్థితి ఉండేది, కానీ ఎప్పుడైతే బీజేపీలోకి కలిసిందో సో తమిళ ఉనికి కానీ తమిళ భాషకు ప్రాధాన్యత విషయంలో అన్నా డిఎంకే పట్ల నమ్మకం అనేది క్రమంగా తమిళ ప్రజల్లో సడలుతోందనేది ఈ ప్రశ్న ద్వారా అర్థమవుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే తమిళనాడులో మరోసారి ఖచ్చితంగా డిఎంకే ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు అధికారం కట్టబెట్టబోతున్నారు. ఇది చాలా కీలకమైన పరిణామంగా మారనుంది. సో దీనికి సంబంధించినటువంటి ఓట్ షేర్ మనం పరిశీలిస్తే డిఎంకేకు ప్రీ పోల్ అంటే ఇది మార్చి 27 వరకు తీసినటువంటి శాంపిల్ సేకరణ ద్వారా వ్యక్తమైనటువంటి ప్రజల అభిప్రాయం. డిఎంకేకు 40% ఓట్ షేర్ లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఏఐఏడిఎంకే కూటమికి 38% ఓట్ లభించే అవకాశం ఉంది. టీవీకేకు 14%, ఎన్టీకేకు 4%. ఇక దీన్ని మనం ఒకసారి సీట్ల పరంగా తీసుకుంటే మాత్రం రీజన్ వారీగా కూడా తీసుకున్నారు. తమిళనాడులో నార్త్ రీజియన్ చాలా కీలకమైంది. ఇందులో 69 సీట్లు ఉంటే డిఎంకే పార్టీకు 34 నుంచి 36 రావచ్చు అని చెప్పి అంచనా ఉంది. ఇక ఏఐడిఎంకేకు 33 నుంచి 35. అంటే ఇక్కడ నార్థన్ రీజన్లో ఉన్నటువంటి 69 సీట్లలో డిఎంకేకు అన్నా డిఎంకేకు కూటమికి అంటే డిఎంకే కూటమి వర్సెస్ అన్నా డిఎంకే కూటమికి పోటీ చాలా టఫ్ గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 34 to 36 డిఎంకే కూటమికి, 33 to 35 అన్నా డిఎంకే కూటమికి. టీవీకే పార్టీకి 1 నుంచి 2 సీట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులోని ఉత్తర తమిళనాడు ప్రాంతంలో. ఇక కొంగునాడు రీజన్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇది. కొంగునాడు పేరుతో పార్టీ కూడా ఉంది, రీజనల్ పార్టీ. కొంగునాడు రీజన్లో అయితే 68 సీట్లు ఉన్నాయి మొత్తం. ఈ 68 సీట్లలో డిఎంకేకు 26 నుంచి 28, అన్నా డిఎంకేకు 40 నుంచి 43. అంటే కొంగునాడులో అన్నా డిఎంకేకి ఇక్కడ పట్టు ఎక్కువగా కనిపిస్తుంది ఈ సర్వే సేకరణ ద్వారా. టీవీకే పార్టీకి 2 నుంచి 3 సీట్లు రావచ్చు అనేది ఒక అంచనా ఉంది. ఎందుకంటే కొంగునాడు ప్రాంతంలో దళిత ఓటింగ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అది టీవీకేకు ఒక లాభించే అంశంగా మారనుంది. సో డెల్టా రీజన్లో అయితే 46 సీట్లు ఉన్నాయి. ఇందులో డిఎంకే కూటమికి 35 to 38. ఇక అన్నా డిఎంకే కూటమికి 10 నుంచి 13 మాత్రమే. ఇక్కడ అన్నా డిఎంకే కూటమి తమిళనాడులో రానున్నటువంటి ఎన్నికల్లో అంటే ఏప్రిల్ 27న పోలింగ్ జరగనుంది. ఈ జరిగే పోలింగ్లో అన్నా డిఎంకే కూటమికి గట్టిగా ఎదురు దెబ్బ తగిలేది డెల్టా రీజన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ 35 నుంచి 38 సీట్లు డిఎంకే కూటమికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నా డిఎంకే కూటమికి మాత్రం కేవలం 10 నుంచి 13 సీట్లే రావచ్చు. ఇక టీవీకే పార్టీకి ఇక్కడ కూడా 1 నుంచి 2 సీట్లు. ఇక సదరన్ రీజన్ దక్షిణ తమిళనాడులో అయితే 51 సీట్లు ఉన్నాయి. ఇందులో డిఎంకే కూటమికి 24 నుంచి 26, 25 నుంచి 26 అన్నా డిఎంకే కూటమికి. సో ఓవరాల్గా సీట్ల సంఖ్య పరిశీలిస్తే 234 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఏప్రిల్ 27న జరగనుంది. ఈ ఏప్రిల్ 27న జరగనున్నటువంటి తమిళనాడు 234 అసెంబ్లీ సీట్ల ఎన్నికల్లో ప్రీపోల్ సర్వే ఏదైతే 50,300 శాంపిల్ సేకరణ ద్వారా
ఎస్ఏకే గ్రూప్ ఒక సర్వే చేసే వివరాలు బయటపరిచిందో ఈ వివరాల ద్వారా అర్థమవుతుంది ఏంటంటే డిఎంకే కూటమికి 119 నుంచి 128 సీట్లు వస్తున్నాయి. ఇక అన్నా డిఎంకే కూటమికి 108 నుంచి 117 సీట్లు. సో టీవీకే పార్టీకి 5 నుంచి 9 సీట్లు, ఇతరులు 1 నుంచి 3 సీట్లు. సో ఓవరాల్గా డిఎంకేకు క్లియర్ కట్ మెజార్టీ ఇక్కడ కనిపిస్తోంది. ఖచ్చితంగా 119 నుంచి 128 సీట్లతో డిఎంకే పార్టీ మరోసారి తమిళనాడులో అధికారంలోకి వస్తుంది. మరోసారి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోనున్నారనేది ఇక్కడ ఎస్ఐకే గ్రూప్ తీసినటువంటి సర్వే ద్వారా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్. సో ఈ తమిళనాడు క్లియర్ పిక్చర్లో భాగంగా ఇక్కడ క్యాస్ట్ వైడ్ కూడా చాలా క్లియర్ కట్ డేటా అనేది ఎస్ఐకే గ్రూప్ బహిర్గతం చేసిన పరిస్థితి. క్యాస్ట్ కమ్యూనిటీలో వెన్నియార్లు, గౌండర్సు, నడార్సు, ముక్కులాతోర్లు, పెరియార్సు, పల్లార్సు, వెల్లాలార్సు, చెట్టియార్సు, మైనార్టీసు, ఆది ద్రావిడర్సు, ఇలా అన్ని క్యాస్ట్లు ఏవైతే క్యాస్ట్లు కులాలు ఏదైతే కులాలు కానీ ఏవైతే వర్గాలు కానీ తమిళనాడులో ఎన్నికల్లో ఒక ప్రాధాన్యంగా ఒక కీలకమైన భూమిక వహిస్తారని చెప్పి భావిస్తున్నారో ఈ అన్ని కులాల్ని అన్ని కేటగిరీల్ని పరిగణలో తీసుకుని ఎస్ఐకే గ్రూప్ ఒక క్లియర్గా ఒక సర్వే చేసింది. దాదాపు 50,300 శాంపిల్స్ని జనవరి 20 నుంచి మార్చి 27 మొన్నటి వరకు తీసుకున్నటువంటి శాంపిల్ సర్వే ద్వారా డిఎంకే పార్టీకి మరోసారి అధికారంలోకి వస్తుంది. 119 నుంచి 128 సీట్లు గెలుచుకుంటుంది. ఇక అన్నా డిఎంకే కూటమి ఏదైతే బీజేపీతో కలిసి నడుస్తుంది ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమి 108 నుంచి 117 సీట్లకు పరిమితం కానుంది. టీవీకే పార్టీ గణనీయంగా ఓట్ షేర్ అయితే 14% తెచ్చుకుంటుంది, కానీ సీట్ల సంఖ్యకు వచ్చేసరికి మాత్రం 5 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ తమిళనాడు ఎన్నికల్లో ఖచ్చితంగా డిఎంకే మరోసారి అధికారంలోకి రానుంది అని ఎస్ఐకే సర్వే ద్వారా తెలుస్తున్నటువంటి క్లియర్ కట్ ఒక మెసేజ్.